రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు 13 మంది కౌన్సిలర్లు మద్దతు అవసరం. బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచింది. ఇండిపెండెంట్ సభ్యుడు మురళీకృష్ణతో పాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ బలం 15కు చేరినట్టయింది. ఇక కాంగ్రెస్ కు 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ 2 చోట్ల గెలిచింది. గతంలో వివాదాలతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్, ఏదైతే మనం చూస్తున్నామో మున్సిపల్ ఎన్నిక గతంలో అన్ని మున్సిపాలిటీలకి ఖరారైనప్పటికీ కూడా కొన్ని వాటిలో కోరం లేక లేదంటే కనుక కొన్ని వాటిల్లో ఇట్లాంటి వివాదాల కారణంగా కూడా వాయిదా పడినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి స్వామి? అంటే ఆశా గతంలో వాయిదా పడ్డటువంటి 3 మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి ఇటు కేతంపల్లి కావచ్చు, మరోవైపు ఖానాపూర్, ఇటు ఇబ్రహీంపట్నం, ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ 24 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 13 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కౌన్సిలర్లు కైవసం చేసుకోగా 8 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2 సీట్లలో బీజేపీ, 1 సీట్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మురళీకృష్ణ గెలిచాడు. అయితే ఆ ఎలక్షన్ సందర్భంగా 13 కౌంటింగ్ తర్వాత దాదాపుగా అప్పుడు వివిధ పార్టీలు గెలిచిన స్థానాల తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన ఎలక్షన్ ని నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఒకవైపు ఆకుల యాదగిరి కిడ్నాప్ కేసు అంటూ హైకోర్టుకు వెళ్లడంతో కూడా అది ఒక్కసారిగా హైకోర్టు ఆర్డర్ తోని వాయిదా పడిపోయింది. దీంతో బీఆర్ఎస్ బీజేపీ కలిసి అప్పుడు 14 మంది కౌన్సిల్ కు వచ్చారు. దీంతో అప్పుడు కౌన్సిల్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న క్రమంలోనే వాయిదా పడ్డది. దీంతో ఒకవైపు ఆకుల యాదగిరి వసంత ఒకవైపు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యాలయం ముందు పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేసి హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ చేయడంతో కూడా హైకోర్టు దీన్ని విచారించి ఆ తర్వాత దీన్ని వాయిదా జరిగింది. అయితే ఈ రోజు మళ్ళీ ఒకవైపు హైకోర్టు తర్వాత యాదగిరి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఇది వాయిదా పడిపోయింది. ఈ రోజు ఎలక్షన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియలో ఆయా పార్టీలు వారి బలాబలాలు నిర్మించుకునే అవకాశం కనబడుతుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే 12 మంది అభ్యర్థుల ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ఒక అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి, మొత్తం 14 మంది అభ్యర్థులు కౌన్సిలర్లు బీఆర్ఎస్ వైపు ఉండగా కాంగ్రెస్ వైపు 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచారు. ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు వెళ్లారు. ఒక ఎమ్మెల్యే ఓటు, అదేవిధంగా ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి ఆకుల యాదగిరి మొత్తం 11 ఓట్లు కాంగ్రెస్ పార్టీగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి మ్యాచ్ 13 కావడంతో కూడా బీఆర్ఎస్ కు 14 ఓట్లు ఉండడంతో కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ బీఆర్ఎస్ కు ఉండడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ చైర్మన్ ఎన్నికను దక్కించుకుంటుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఒకవైపు ఉద్రిక్తత నడుమ గతంలో వాయిదా పడ్డటువంటి ఈ ఎలక్షన్ కాస్త ఇప్పుడు మరీ భారీ బందోబస్తు మధ్య 12:30 గంటలకు 11 గంటల సమయం తర్వాత ఒకవైపు సమావేశమవుతారు. 12:30 గంటల సమయంలో ఎలక్షన్ నిర్వహిస్తారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీని నుంచి ఒకవైపు ఫాలో అప్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన దీన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు నడుస్తున్నారు. పలువురు కేసులు నడుస్తున్నప్పుడు కూడా ఈ రోజు ఎలక్షన్స్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పి అయితే భావిస్తూ ఉన్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.